ముద్దబంతి నవ్వే గౌరమ్మ, ముద్దులలికే పలుకే గౌరమ్మ, గంగలాంటి తీరే గౌరమ్మ, గుండె దాటని గుట్టే గౌరమ్మ. ఆమె అడుగు పడితే నేల బంగారాలు, ఆమె సేయి పడితే జరుగు సంబరాలు, తన సాటి రారు ఏ దేవతలు, గంగి గోవు లాంటి మా గౌరమ్మ ఉంటే చాలు. ఇదిగోమ్మా. The number you are calling is temporarily out of service. Just number se aap sab. హలో, నేను గౌరీని మాట్లాడుతున్నాను. The number you are calling is temporarily out of service. Just number se aap संपर्क करना चाहते हैं. హలో, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అన్నా, ఎవరో ఒక అమ్మాయి ఏదో తెలియని భాషలో మాట్లాడుతుంది. నాకు అర్థం కావడం లేదు. ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. ఏ అమ్మాయి, ఫోన్ మా బావకివ్వు. నీకే చెప్పేది, ఫోను మా బావకివ్వు. The number you are calling is temporarily out of service. మీ ఓనరు మా బావే. जिस नंबर से आप अरे? संपर्क करना चाहते हैं. చెప్తే అర్థం కాదా నీకు? The number you are calling is ఇదిగో temporarily పిల్లోయ్, out of service. ఇంగ్లీష్ వచ్చు కదా అని ఏది పడితే అది మాట్లాడుతున్నావు. మాకు ఆ మాత్రం ఇంగ్లీష్ తెలుసు. మర్యాదగా ఫోన్ మా బావకివ్వు. అన్నయ్య, ఏంటిది? లేకపోతే ఏంటి గౌరీ? చెప్తున్నా సరే లొడలొడ వాగుతోంది. ఎంతైనా ఆ పిల్ల బావగారి ఆఫీస్లో చేసే పిల్ల కదా. బావగారికి మనం తప్పుగా మాట్లాడామని చెప్తే మనకి చెడ్డ పేరు కదూ. అవును గౌరీ, ఈ ముక్కని ఆలోచించనే లేదు సుమా. ఆ పిల్లేమో ఇంగ్లీష్లో ఏదేదో మాట్లాడుతోంది, మనకేమో అర్థం కావటం లేదు. ఇప్పుడు ఏంటి చేసేది? బాబాయ్, ఆ ఫోన్ ఇటు నేను మాట్లాడతా. అరే, మన బుజ్జిగాడికి ఇంగ్లీష్ తెలుసు కదా, ఆ మాటే మర్చిపోయానే. నాన్న బుజ్జి, ఆ పిల్ల ఏం మాట్లాడుతుందో జాగ్రత్తగా విని మన గౌరీ గురించి చెప్పమని చెప్పు. ఇదిగో అమ్మాయి, మా బుజ్జిగాడికి నీ బాధ ఏందో చెప్పు. ఇవ్వు బాబాయ్, తొందరగా. The number you are calling is temporarily. ఏంట్రా బుజ్జి, ఏమైంది? కంప్లీట్లీ అవుట్ ఆఫ్ సర్వీస్ అని చెప్తుందత్త. అంటే తెలుగులో చెప్పరా? ఈ నెంబర్ పనిచేయట్లేదంట. ఇది అసలు మావగారి నెంబరే కాదంట. బావగారి నెంబర్ కాదా? మరి మా భూపతి మామయ్య ఏంటి ఈ నెంబర్ ఇచ్చాడు? ఒరే బుజ్జి, నువ్వు చెప్పింది నిజమే కదా? నిజమే బాబాయ్. నిజమా? నువ్వేం బాధపడకు గౌరీ, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అన్నయ్యని అడిగి ఈసారి కరెక్ట్ నెంబర్ తీసుకుంటా, సరేనా? వద్దన్నయ్య. మరి బావగారితో మాట్లాడడం ఎట్లా గౌరీ? పర్వాలేదన్నయ్య, నువ్వు నిజంగా కరెక్ట్ నెంబరే తెచ్చిచ్చినా ఆ గొంతు వినగలను గాని ఆయనతో నేను మనస్ఫూర్తిగా మాట్లాడలేను. నా భాష ఆయనకు తెలుసు, ఆయన ఇంగ్లీష్ నాకు అర్థం కాదు. పదండి వెళ్దాం. బాధగా ఉందా గౌరీ? అదేం లేదన్నా. నాకు తెలుసు గౌరీ, ఫోన్ నెంబర్ దొరకగానే కొత్తగా రెక్కలొచ్చి ఆకాశంలోకి ఎగిరిన పక్షిలాగా సంతోషపడ్డావు.
ఇప్పుడు రెక్కలు తెగిన పిట్టలా కూర్చుండిపోయావు. నీ బాధ నాకు అర్థమవుతుందిలే గౌరీ. ఈసారి మంచి టైం చూసుకొని ఫోన్ చేద్దాం. అప్పుడు నువ్వు సంతోషంగా మాట్లాడొచ్చు. ఐడియా. ఇప్పుడు నువ్వు మావయ్యతో మాట్లాడాలి అంతే కదా. ఇప్పుడు వస్తానుండు. అత్త, ఈ ఫోన్ నువ్వు తీసుకో, ఈ ఫోన్ నేను తీసుకుంటా. అంటే ఇప్పుడు నేను మావయ్యను అన్నమాట. మావయ్యతో ఏం మాట్లాడాలనిపిస్తుందో అన్నీ ఫోన్లో మాట్లాడాయి. అప్పుడు నీకు మావయ్యతో మాట్లాడినట్టే ఉంటుంది. ఏమొద్దులేరా. చూడు గౌరీ, నీ మనసులో ఎంత ఆరాటం ఉందో నాకు తెలుసు. ఆ ఆరాటాన్ని అలా ఆపేయకు. బుజ్జి చెప్పిన పని చేసి చూడు, మనసుకి బాగుంటుంది. వద్దులే అన్నా. ఇందులో మాట్లాడితే ఆయనతో మాట్లాడినట్టు కాదుగా. బావగారితో మాట్లాడినట్టు కాదు, కానీ బావగారితో మాట్లాడిన సంతృప్తి దొరుకుతుంది కదా. ఇప్పుడు ఒకసారి మాట్లాడు. రేపెప్పుడైనా బావగారితో మాట్లాడే అవకాశం వచ్చిందనుకో, అప్పుడు తడబడకుండా మాట్లాడొచ్చు. ఒకసారి చేసి చూడు గౌరమ్మ. హలో, ఏమండి, నేను గౌరీని, మీకు కాబోయే భార్యని. మిమ్మల్ని చూడాలనుంది, మీతో మాట్లాడాలనుంది. ఒక్కసారి కనిపించి వెళ్ళరా? ఒకే ఒక్కసారి నాకెదురు పడరా? ఏంట్రా ఇది? ఫోన్ ఆట ఆడుతున్నాం నానమ్మ. ఫోన్ ఆట? అవును, నేను గౌరీ అత్త ఆడుకుంటున్నాము. గౌరీ అత్తకి పెళ్లి కొడుకుతో మాట్లాడాలని ఉందంట. అతని నెంబర్కి ఫోన్ చేస్తే ఫోన్ కలవలేదు. గౌరీ అత్త దిగులుగా ఉంది, అందుకే ఇలా సెట్ చేశా. ఇప్పుడు నేను మావేనంట. నాతో గౌరీ అత్త వాళ్ళ ఆయనతో మాట్లాడినట్టు మాట్లాడుతుంది. రేయ్, నీ వయసేంటి దాని వయసేంటి? దాంతో నీ కట్టలా. వెళ్ళరా ఇక్కడి నుంచి, వెళ్ళావు. అత్తమ్మా, ఏంటి నాగమ్మా, ఏమైంది? నీ మనవరాలికి మొగుడి మీద మోజు పుట్టింది. చేసుకోబోయే వాడితో మాట్లాడాలని తహతహలాడుతోంది. అమ్మా, నేనే ఆ నెంబర్ తీసుకున్నాను. గౌరీ వద్దన్నా నేనే బలవంత పెట్టి మాట్లాడించా. ఒరేయ్, నీకు తిన్నది అరక్క ఈ పని చేశావు. దీనికి తిమ్మిరి పెరిగి ఈ పని చేసింది. పెళ్లి కాకముందే అతనితో మాట్లాడడానికి ప్రయత్నిస్తోంది. తాళి పడకముందే ఫోన్లో సరసాలాడడానికి తయారవుతోంది. ఇది ఇలాంటి పనులు చేస్తే మన పరువు ఏమైనా ఉంటుందా? ఏంటత్తా, బుద్ధిగా పెంచాను, పద్ధతులు నేర్పాను అని మురిసిపోతూ ఉంటావు కదా. ఇదేనా నీ పెంపకం? ఇదేనా నీ పెద్దరికం? నాగమ్మ చిన్నపిల్ల, తెలియక చేసింది, తెలివి తక్కువది. ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు జరగకుండా నేను చూసుకుంటాను. ఈసారికి వదిలే నాగమ్మ. ఇంటి పరువు తీసే పనులు చేస్తోంది. ఇంటి ప్రతిష్టని బజార్కి ఈడుస్తోంది. అస్సలు గౌరిని కాదు, నిన్ననాలి. అది తానా అంటే నువ్వు తందానా అంటావు. అది సై అంటే నువ్వు సై సై అంటావు. పెద్దమ్మ, నానమ్మనే మనకు పెద్దమ్మ.
తప్పు చేసింది నేను. నానమ్మని బాధ పెట్టకు పెద్దమ్మ. నీ కాళ్ళు పట్టుకుంటాను పెద్దమ్మ. ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి పనులు చేసినా, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించినా ఈ నాగమ్మ విశ్వరూపం చూస్తారు. జాగ్రత్త. అమ్మా గౌరీ, మనకు అనువుగా ఉన్న చోట ఏం చేసినా చెల్లుతుంది. అవకాశం లేని చోట ఎంత అణిగిమణిగి ఉంటే అంత మంచిది. నాగమ్మ గురించి నీకు తెలుసు కదా. తెలిసి తెలిసి దానికంటూ ఎందుకు పడ్డావే? ఎందుకు ఆ అబ్బాయితో ఫోన్లో మాట్లాడావు? తప్పు చేసే ఉద్దేశం నాకు లేదు నానమ్మ. తప్పటడుగు కలలో కూడా నేను వెయ్యను. ఇప్పుడు చేసింది మంచో చెడో కూడా నాకు తెలియదు. అనేవాళ్ళు చెప్పారు, నేను అది చేశాను, అంతే నానమ్మ. నాకు తెలుసమ్మా, నువ్వొకటి చెయ్యాలంటే 100 సార్లు ఆలోచిస్తావు. అలాంటిది నువ్వు తప్పు చేశావంటే నేను నమ్మను. అసలు నువ్వు చేసింది తప్పని నేనెప్పుడూ అనను. కానీ ఒక్క మాట, పెళ్లికి ముందు ఇద్దరి మధ్య మాటలు ఎంత తక్కువగా ఉంటే పెళ్ళయ్యాక అంత గొప్పగా ఉంటాయి. మనుషులు ఎంత దూరంగా ఉంటే పెళ్లి తర్వాత మనసులు అంత దగ్గరవుతాయి. అందుకే మా కాలంలో పెళ్ళయ్యే వరకు ఒకరిని ఒకరికి చూపించేవారే కాదు, ఒకరికి ఒకరిని కల్పించేవాళ్లే కాదు. పెళ్లిపీటల మీద ఉన్నప్పుడు జీలకర్ర బెల్లం పెట్టాకే, ఆ శుభముహూర్తం దాటాకే ఒకరినొకరం చూసుకునేవాళ్లం. ఆ నిమిషం కోసం ఎదురు చూస్తూ గడిపేవాళ్లం. పెళ్ళయ్యాక మనుషుల మధ్య అనుబంధాలు పెరగాలంటే పెళ్లికి ముందు ఆ మనుషులు వీలైనంత దూరంగా ఉండాలి. అందుకే మన పెద్దవాళ్ళు జీలకర్ర బెల్లం పెట్టే ముహూర్తం వరకు చూసుకోకూడదనే సాంప్రదాయం పెట్టారు. ఆ సాంప్రదాయాలన్నీ మన మంచి కోసమే గౌరీ. మమ్మల్ని క్షమించున్నానమ్మా. నేను బుజ్జిగాడే గౌరీని బాగా ఇబ్బంది పెట్టాం. మేం బలవంత పెట్టడం వల్లే గౌరీ ఆ పని చేసింది. తెలుసో తెలియకో చేసేసాను. ఇప్పుడు తెలిసింది కదా, ఇంకెప్పుడు చేయను. నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను నాన్నమ్మ. చూడమ్మా గౌరీ, మనం అమావాస్య నుంచి ఎదురు చూస్తే పౌర్ణమికి నిండు చంద్రుడు దర్శనమిస్తాడు. జీవితం కూడా అంతేనమ్మా. చీకటిని ఎదుర్కొంటూ ముందుకు వెళితే ఏదో ఒకరోజు పౌర్ణమిలా ఒక కొత్త జీవితం ఎదురుస్తుంది. దానికోసం కాస్త ఓర్పుగా ఎదురు చూడాలమ్మా. నీ జీవితంలో కూడా ఆ రోజు త్వరలోనే రాబోతుంది. మొదట్నుంచి నాకు అదే డౌట్ మావయ్య. ఆ వీరేశంగాడి ఫ్యామిలీకి మనమంటే పడదు. నాకు తెలిసి వాళ్ళ ఇంటి నుంచి ఒక్క ఓటు కూడా మనకు పడి ఉండదు. రే దొరబాబు, వాడైపోతే ఏమిరా, ఊళ్ళో వాళ్ళందరూ తీసి మనం గెలిపించారు కదా. చూడు, ఇప్పుడు మనం సముద్రం లాంటి వాళ్ళం, ఆడు జలపాతం లాంటివాడు. ఏ రోజుకైనా ఈ జలపాతాలని పారుకుంటా వచ్చి సముద్రంలో కలవాల్సిందే. అట్టాగే ఆడు కూడా మన వెనకాల రావాల్సిందేరా. ఒరేయ్, వాడి మీద వీడి మీద జోకులేసుకుని నవ్వుకోవడం కాదురా. ముందు ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అనేది చూసుకుని మసలుకోండి. ఏమైందక్క, ఆ గౌరీ మళ్ళీ ఏమైనా పిచ్చి పని చేసిందా? కొంపలు మునిగే పని చేసింది.
అది కూడా నీ నిర్వాకం వల్లేరా. మేమేం చేశామమ్మా? పెళ్లి కొడుకుదని చెప్పి ఆ గౌరీకి ఫోన్ నెంబర్ ఇచ్చింది ఎవర్రా? నేనే ఇచ్చానక్క. ఇప్పుడు ఏమైంది? ఏదో ఒకటి అయ్యిందయ్యా. మన ప్లాన్ అంతా చెడిపోయింది. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలియకపోతే నోరు మూసుకుని కూర్చో, లేకపోతే నన్ను అడగండి. అంతేకాని నోటికొచ్చినట్టు మాట్లాడకండి. అర్థమైందా లేదా? అంటే అడిగినప్పుడు అసలు నెంబర్ ఇవ్వకపోతే ప్రాబ్లం వస్తుంది కదా అని ఏదో నోటుకు వచ్చి నెంబర్ ఇచ్చేసా. కొండ నాలికి మందేస్తే ఉన్న నాలిక ఊడిందంట. అలా ఉంది నీ పద్ధతి. నువ్వు చేసిన పని బెడిసి కొట్టుంటే గౌరీతో నీకు పెళ్లి చేయాలన్న ప్లాన్ మొత్తం బూడిదలో పోసిన పన్నీరయ్యేది. వీళ్ళకంత బుర్రలు ఎక్కడున్నాయమ్మా? మనం చెప్పిందే నమ్ముతారు, మనం చేసిందే కరెక్ట్ అనుకుంటారు. అంత టెన్షన్ పడే అవసరం లేదు. చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్నారా. వీళ్ల బుర్రలు చిన్నవే అయినా మన ప్లాన్ పెద్దగానే ఉండాలి. ఆ రంగుళాల జెర్రిపిల్ల కుడితే 6 అడుగుల మనిషి కూడా విలవెల్లాడుతాడు. ఎవ్వర్ని తక్కువ అంచనా వెయ్యకూడదురా. ఇప్పటికేదో సద్దుమణిగేలా చేశాను. ఇక మళ్ళీ దాని గురించి అడగకుండా ఉండేలా ట్రీట్మెంట్ ఇచ్చాను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకండి, అర్థమైందా? ఆయన ఏం చేస్తున్నారు? నా తలదిండు కిందనే నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు ఆయనకి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. లక్ష్మి, ఆయన ఫోటో కనిపించట్లేదే. మీరేమైనా చూసారా? ఛీ, ఏంటో నా మట్టి బుర్ర. ఈ పనుల్లో పడి ఆయన్ని అలా ఎలా పారేసుకున్నానో నాకే అర్థం కావడం లేదు. ఉన్నది ఒకే ఒక్క ఫోటో. ఆయన్ని ఎలాగో చూడలేదు, కనీసం మాట్లాడలేకపోయాను. ఈ ఒక్క ఆధారాన్ని కూడా పారేసుకున్నాను. రోజు ఆయనతో మాట్లాడుకుంటూ పడుకునేదాన్ని. ఇప్పుడు ఆయన కనిపించకపోయేసరికి కాళ్ళు చేతులు అడ్డం లేదు.
చేశాను, చాలా తప్పు చేశాను. ఆయన్ని జార విడుచుకొని క్షమించరాని నేరం చేశాను. గుండెల్లో పెట్టుకుని పూజించే ఆయనకి నేనిచ్చే గౌరవం ఇదేనా? నా తప్పు క్షమించు స్వామి. గౌరమ్మ, ఏంటమ్మా ఇది? ఏమైంది? ఆగమ్మా. ఏంటి గౌరమ్మ, దేవుణ్ణి అంత పెద్ద కోరిక ఏం కోరుకున్నావు? ఇన్ని మెట్లు మోకాళ్ళ మీద ఎందుకు నడుస్తున్నావు? గౌరీ, ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చిందమ్మా? చూడు, మొహం ఎంత పీకిపోయిందో. ఆ దేవుడి మీద భక్తి ఉండొచ్చమ్మా, కానీ అనారోగ్యం కొని తెచ్చుకునేంత కాదు. ఏమైందమ్మా? ఆయన కనిపించడం లేదన్నయ్య. ఎవరు? నన్ను చేసుకోబోయేవారు. ఆయన కనిపించకపోవడం ఏంటి గౌరమ్మ? అదే అన్నయ్య, ఆయన ఫోటో ఎక్కడో పారేసుకున్నాను. అది కనిపించాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఏంటన్నయ్య అంతలా నవ్వుతున్నావు? నా బాధ నీకు సరదాగా ఉందా? మరి లేకపోతే ఏంటి గౌరమ్మ? కనిపించింది ఫోటోనే కదా, మనిషేం కాదు కదా, దీనికే ఇంత బాధపడతారా? నా బాధ నీకు అర్థం కావట్లేదు. నేను ఇంకేమైందో అని తెగ కంగారు పడిపోయాను. ఒక్క మనిషిని ఇష్టపడితే ఆ మనిషికి సంబంధించింది ఏది అంత సులువుగా వదిలేయలేమని ఇప్పుడే తెలిసిందన్నయ్య. అది ఫోటోనే కావచ్చు, కానీ ఆ ఫోటోనే నేను ఆయనగా భావిస్తున్నాను. లేదు సుమతి, ఇలాంటి విషయాల్లో ఎంత ఆచితూచి అడిగేస్తే అంత మంచిది. కంగారు పడితే తప్పటడుగు పడచ్చు. ఆతృత ఎక్కువైతే అనుకున్నది జరగకపోవచ్చు. నేనొక నిర్ణయం తీసుకున్నాను. అది నెరవేరుతుందో లేదో అని సందేహంలోనే ఉండిపోయాను. అసలేం జరుగుతుందమ్మా? ఏది ఎలా జరిగినా నీ కూతురి ఇంటి కోడలవడం ఖాయం.